Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, ఐ విల్ స్ప్రెడ్ ఆల్ మై గుడ్నెస్ బిఫోర్ యూ. ఎక్సోడస్ 33 చాప్టర్ 19 వర్సెస్. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని యొక్క మంచితనాన్ని మన ఎదుట కనపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. ఎలాగంటే, మనము మన విశ్వాస జీవితంలో దేవుని వలె ఆయన యొక్క మంచితనమును, ఆయన యొక్క లక్షణాలను మనము కూడా మన విశ్వాస జీవితంలో ఆ విధంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. అవేంటంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు, క్షమించుట, ప్రేమించుట. ఇవన్నీ కూడా మన జీవితంలో మనము ఇతరుల పట్ల చూపించినట్లయితే దేవుని యొక్క మంచితనంను మనము తెలుసుకుంటాం. దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదో ఉంటే అది ఊహకు కూడా అందదు. మనము ఆయన యొక్క మంచితనాన్ని వర్ణించలేనంత మంచితనాన్ని దేవుడు మన ఎదుట చూపిస్తున్నాడు. కాబట్టి మనమందరము మన సృష్టికర్తను, లోకరక్షకుడైన పరలోకాన్ని మనకు అనుగ్రహించిన దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన యొక్క మంచితనం మన ఎదుట కనబడుతుంది. కాబట్టి మనమందరము ఈ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరుల పట్ల ఆ మంచితనమును మెలిగేవారముగా అట్టి కృపను, దయను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.